పాయింట్. అరే వాడు చదువు వాడు హెయిర్ స్టైల్ చూసావా ఎలా ఉందో, ఎలా కట్ చేసుకున్నాడో చూసావా, వాడి ఎలా హెయిర్ స్టైల్ వేసుకున్నాడు, వాడి జీన్స్ చూసావా ఎలా ఉందో, వాడి షర్ట్ చూసావా ఎలా ఉందో. అరే వాడు లావుగా ఉన్నాడు, అరే వాడు సన్నంగా ఉన్నాడు. వైట్ ఫర్ గర్ల్స్, గర్ల్స్ కామెంట్స్ కూడా ఎట్లానే ఉంటాయి కదా. తను చూడ ఎలాంటి బొట్టు పెట్టుకుందో, తను చూడ ఎలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకుందో, ఇవన్నీ పెద్ద చెత్తగిట్లో పెరిగిపోతాయి మనకి. తెలుసా మనకి మన టైం ఇట్లా వేస్ట్ చేసుకుంటా వెళ్ళిపోతుంది బాగా. అంత టైం అంటే మొత్తం అంతా టైం ఇందులోనే స్టడీస్లోనే కాన్సన్ట్రేట్ చేసామని నేనైతే చెప్తున్నాను. చాలా స్పోర్ట్స్ ఉన్నాయి మనకి, కొంచెం కాన్సన్ట్రేషన్ డెవలప్ అయ్యేది. డెవలప్ అవ్వడానికి కూడా మంచిదే, ఎందుకంటే ఫిజికల్గా హెల్ప్ చేస్తుంది. ఏది వేస్ట్ కాదు గేమ్స్ అనేది. ఓకే, అట్లాంటివి కొన్ని కాన్సన్ట్రేషన్ కొంచెం డెవలప్ చేయగలిగే గేమ్స్ ఏమన్నా చెస్, వెరీ గుడ్. క్యారమ్స్, ఇండోర్లోకి వస్తే మనకి చెస్ ఉంది, క్యారమ్స్ ఉంది. పాము కలిస్తే బాబాయ్ పాము కలిసింది అనుకోవడం తప్ప ఏముండదు. నిచ్చులు వస్తే నిచ్చులు వచ్చింది అమ్మాయి అనుకోవడానికి తప్ప ఏముండదు. బయట ఆడే గేమ్స్ బాస్కెట్ బాల్ వేసినప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ బాస్కెట్ ని చూసి మనం బాల్ వేసి డైరెక్ట్ షాట్ వేయాలి కదా, గోల్ వేయాలి. కబడ్డీ చాలా కాన్సన్ట్రేషన్ కావాలి కదా. ఇట్లా ఇన్ని గేమ్స్ అండ్ స్పోర్ట్స్ చాలా ఉన్నాయి. ఈ టైం అందులో కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా, మీ మదర్కి కూర వండాల్సి వచ్చింది అనుకోండి, అందులో కూడా ఇన్వెస్ట్ చేయాలి. బికాస్ ఒక కూర మంచిగా రావాలి అంటే మీ మమ్మీ ఫోన్ చూసుకుంటే బాగుంటుందా? రాదు కదా. అందులో కూడా కాన్సన్ట్రేషన్ పెడితేనే బాగుంటుంది. సో అది కూడా నేర్చుకోవచ్చు మనం, తప్పేం కాదు. ఇందాక చెప్పాను కదా, పాజిటివ్ కాన్సన్ట్రేషన్ అని ఉంటుంది. I request everybody to kill your negative concentration. Kill. I use the word kill because దాన్ని మనం పెంచి పోషించాము అనుకోండి, we will be like big enemies to the society. ఎవరికి? సొసైటీకి ఎనిమీస్. ఏ విధంగానూ పనికిరాము. అర్థమైందా? మంచిని ఏదో చక్కగా ఒక్కరు తెచ్చుకొని పోషించుకుంటే ఎట్లా పెంచి పెద్ద చేయాలనుకుంటామో అట్లా increase your positive concentration, increase your positive thinking. అర్థమైంది అందరికీ? ఎస్, ఇంప్లిమెంట్ చేస్తారా? ఏమైనా కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తారా? ఇందాక చేసి మనం రెండు ఒకేసారి ఓపెన్ చేయాలి. స్టార్టింగ్ లో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా టఫ్. ఏ విషయమైనా సరే స్టార్టింగ్ లో టఫ్, తర్వాత కొద్దిగా 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 నేర్చుకుంటున్నప్పుడు అది ఏమవుతుంది? ఇట్లా అయిపోతుంది మా చేతుల్లో చదువు. అవునా? ఇది నేను నేర్చుకుంటున్నప్పుడు స్టార్టింగ్ లో నాకు కష్టమే, ఆబ్వియస్లీ కదా, కష్టమేనా? అది ప్రాక్టీస్ చేశాక యూ విల్ బి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మెనీ. మీరు చాలా మందికి నేర్పించవచ్చు. యా, అవునా? థ్యాంక్ యూ.